ఇక గ్లోబల్ సమిట్ లో భారీగా ఎంఓయూలు జరిగాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంచనాలను మించి పెట్టుబడులు వచ్చాయని, ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రెండో రోజు కొనసాగంలో భాగంగా పెద్ద ఎత్తున టూరిజంకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణలో ఎలాంటి పెట్టుబడులు వచ్చాయి, ఈ పెట్టుబడులకు సంబంధించి ఏ మేరకు మనం పురోగతి సాధించాం? ఇది బిగినింగే అయినా కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధికంగానే యొక్క ఎంఓయూస్ అనేది అగ్రిమెంట్స్ అయినవి. ఇది బిగినింగ్, ఇంకా చాలా వచ్చింది. బిగినింగ్ కాబట్టి ఇది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళే వరకు ఇంకా ఫాలో అవుతూ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంటాయి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక్కరోజు అయిపోయేది కాదు ఇది. సో డెఫినెట్గా అనుకున్న లక్ష్యం అనేది నెరవేరింది. ఇది మొత్తానికైతే తెలంగాణలో ఆశించిన స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరింత ఎక్కువగా రాబోతున్నాయి పెట్టుబడులు అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో తిరుపతిచారి, 10 TV, భారత్ ఫ్యూచర్ సిటీ. గ్లోబల్ సమిట్ లో భారీగా ఎంఓయూలు జరిగాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంచనాలను మించి పెట్టుబడులు వచ్చాయని, ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ ఏదైతే ప్రభుత్వం అనుకున్నటువంటి అంచనాలకు మించి పెట్టుబడులు రావడంతో ఇది సూపర్ సక్సెస్ అయిందంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని, ఇది ప్రారంభం మాత్రమే, రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అంటూ కూడా జూపల్లి కృష్ణారావు తెలిపారు.